హృదయంలో కృంగిపోయినప్పుడు, ప్రాణం ఎంతగానో విసిగిపోయినప్పుడు, ప్రతి ఒక్కరు కూడా దైవ సన్నిధిలో ఎంతగానో మొరపెడుతూ ఉంటారు. కీర్తన గ్రంథము 61 అధ్యాయము 1, 2 వచనాలు చూసినప్పుడు, దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. భక్తుడైతే మొరపెట్టుకుంటూ ఉన్నాడు కానీ ప్రభు అయితే ఆ సమయంలో ఏం చేస్తూ ఉంటాడు? నిన్ను గట్టిగా పట్టుకుంటాడు, నిన్ను లేవనెత్తుతాడు, పరిస్థితులన్నిటిలోంచి విడిపిస్తాడు. నువ్వు ఊహించినటువంటి రీతిలో నెమ్మది కలిగినటువంటి స్థలంలో నుంచి నీ కృపను అనుగ్రహిస్తూ ఉంటాడు. కనుక ఎంతోమంది మధ్యలో మనం బలహీనపడుతూ ఉన్నప్పటికీ, మనకు తెలియకుండానే ఆయన సన్నిధి ఆవరిస్తూ ఉన్నప్పుడు ఆయన కృప ప్రతి పరిస్థితుల నుంచి లేవనెత్తుతూ ఉంటుంది. మన ప్రతి పరిస్థితి ఆయన ముందుగానే ఎరుగును గనుక మనం అడగక మునిపే మన ప్రతి అవసరత, ప్రతి పరిస్థితుల్లో నుంచి కూడా ఆయన కృప చూపించడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కనుక ఈ రాత్రి కాలంలో నువ్వు చేసేటువంటి ప్రతి ప్రార్థనకి ఆయన సమాధానం ఇచ్చేవాడే ఉన్నాడు. అందుని బట్టి సంతోషించు. ఆమేన్.